ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం లడ్డు ఇష్యూ గురించి మాట్లాడదామని. మరొకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 2024 ఏప్రిల్ సెప్టెంబర్ నెలలో 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలిగేషన్ పెట్టడం జరిగింది తిరుపతి లడ్డు మీద. ఆ ఎలిగేషన్ సారాంశం యానిమల్ ఫుడ్ అని పెట్టడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ అని. అయితే దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా కలెక్ట్ చేసుకుని అయోధ్యకి లక్షల లడ్డులు పంపారని వారు నిందించడం, అలాగే తిరుపతి వెళ్ళి బహిరంగ సభ పెట్టడం, గుడి మెట్లు కడగడాలు ఇవన్నీ చేయడం జరిగింది. వీళ్ళంతా కలిపి ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత సుప్రీంకోర్టు వారు కలెక్ట్ చేసుకుని సిట్లో సిబిఐ వాళ్ళని పెట్టి, సిబిఐ అని వైవి సుబ్బారెడ్డి గారు అడిగాక అందులో సిబిఐ ఇద్దరు ఆఫీసర్లనే, సిట్ ఆఫీసర్లని ఇద్దరిని, నలుగురిని కలిపి ఒక ఫుడ్కు సంబంధించిన ఒక ఆఫీసర్ని, వీళ్ళ 5గురిని కలిపి ఒక టీం కింద ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అది కథా సారాంశం. ఈ ఇన్వెస్టిగేషన్లో మొన్న ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది సిట్ వారు. ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రకారం చూస్తే మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడి పేరు లేదు. అలాగే 36 మంది ముద్దాయిని పెట్టడం జరిగింది. అందులో 13 మంది ఆఫీసర్లు, రిమైనింగ్ అంతానేమో డైరీ వాళ్ళు, అలాగే ఈ యొక్క ఫుడ్కు సంబంధించి ఇది ఫ్యాక్టరీ నెయ్యి ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులని, వాళ్ళకి సంబంధించిన ఓనర్లని, వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి పెట్టడం జరిగింది. ఒకసారి మనం ఆ యొక్క ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని పరిశీలిస్తే ఆ ఛార్జ్ షీట్ ప్రకారం ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదన్నదే క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పాక ఆ ఛార్జ్ షీట్ 219 పేజీలు ఛార్జ్ షీట్ పరిశీలిస్తే అందులో ఎవరి మీద కూడా కేసు లేదు. యాక్చువల్గా ఆ ఛార్జ్ షీటు మంచి టఫ్ ఆఫీసర్ కోర్టులో అయితే నెంబర్ కూడా అవ్వదు. కానీ ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఫార్మల్గా నెంబర్ ఇస్తారు, ట్రయల్ ఏదో జరుగుద్ది. కానీ ట్రయల్ జరిగితే ఆ కేసులో ఏ ఒక్క ముద్దాయికి కూడా శిక్ష పడదు. మరి అంత లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి అనుకూలంగానే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఎక్కడా కూడా లోపభూయిష్టంగా ఉంది, ఊహాజనితం. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమంటారు, ఆ ఛార్జ్ షీట్లో 10% ఉండొచ్చు, లేకపోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు అనేది ఏంటంటే రిమైనింగ్ యానిమల్ ఫ్యాట్ లేదన్నది క్లియర్గా చెప్పారు. అయితే కొంత కెమికల్, కొంత పామాయిల్కి సంబంధించినవి ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ ఉంటే సిబిఐ వాళ్ళు చాలా క్లియర్గా ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరైతే ఏ డైరీ వాళ్ళు అయితే ఇది కలిపారో ఈ కలిపిన వాళ్ళని, పామాయిల్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే ఈ యొక్క కెమికల్స్ని కలిపిన వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఎవరినే టచ్ చేయలేదు. సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా డీప్గా వెళ్తారు వాళ్ళు, కానీ ఇక్కడ ఎక్కడ డీప్గా వెళ్ళినట్టుగా లేదు. దానికి సంబంధించి కెమికల్లో ఇందులో కలిసిన దాని గురించి, అలాగే ఈ ఆయిల్లో కలిపిన దాని గురించి ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్లో ఎక్కడి నుంచి సప్లై అయ్యింది, ఏమైంది అన్నది ఎక్కడా రాలేదు. ఇదంతా లోపభూయిష్టంగా ఉంది. మరి ఇంత క్లియర్గా ఈవేళ కూడా సిబిఐ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది యానిమల్ ఫ్యాట్ లేదన్నది. రెండోది ఏంటంటే మరి ఇంత క్లియర్గా వచ్చిన తర్వాత వీళ్ళు ఈ కూటమి నాయకులు ఇంకా మా మీద బురద జల్లాలని రకరకాలుగా గొడవలు సృష్టించి అంబటి రాంబాబు గారి ఇంటి మీద, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేసి ఈ గొడవలన్నీ చేయడం జరిగింది. మరి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున
ఇన్వెస్టిగేషన్ అంతా చూసిన తర్వాత ఇందులో ప్రథమ ముద్దాయిని వదిలేశారు. ఈ యొక్క కేసులో ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, ఈఓ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కూడా ముద్దాయిల కింద చేర్చాలి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే హిందూ మతం మీద దాడి చేశారు. ఈ దాడి ఇప్పుడు ఆ లడ్డూలు తిన్న ప్రజలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. ఏంటి మేము యానిమల్ ఫ్యాట్ లడ్డు తిన్నామన్నది ఫీలింగ్లో ఉన్నారు. మరి వీళ్ళ సమాజానికి ఇప్పుడు దాకా దాని గురించి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు ఏ విధమైన ఇది కూడా చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. పైగా ఎదురుదాడి చేస్తున్నారు. మా నా నా మా పార్టీ అదే పరిశీలించిన తర్వాత ఛార్జ్షీట్లో ఈఓ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ముద్దాయిల కింద చేర్చాలని సిబిఐని కోరుతున్నాం. ఇంకా లోపవేషం ఇంకా దీంట్లో ఇంకా లోతుకెళ్తే మరి వీళ్ళ ఫ్లెక్సీలు కూడా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ యొక్క విషయాల గురించి ఎవరో బయట మాట్లాడొద్దండి. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అది లోపభూయిష్టంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. పైగా శాంపిల్స్ కూడా ఇలా తీసినవి టీడీపీ గవర్నమెంట్లోనే శాంపిల్స్ సేకరించి ఈ యొక్క శాంపిల్స్ పాత 5 సంవత్సరాలకే కలుపుతున్నారు. అంటే ఇప్పుడు కూడా క్లారిటీ లేదు వాళ్ళకి. అంటే జరిగి ఉండొచ్చు అని అన్నీ ఊహాజనితంగానే ఉన్నాయి తప్పించి ఎక్కడ క్లారిటీ లేదు. గాలిలో కేసు పెట్టినది ఈ సిబిఐ ఛార్జ్షీట్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వీళ్ళ కూటమి నాయకులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు లడ్డూలు పెట్టి. అంటే ఇంకా హిందూ మతాన్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే తిరుపతి లడ్డూని అన్పాపులర్ చేయడమే టార్గెట్గా ఉంది వ్యవహారం. అది వక్రీకరించి మా జగన్ గారి ఫోటోలు, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటోలు, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెడుతున్నారు. కాబట్టి మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా లీగల్ టీం వారికి మేము చెప్పే, మా పార్టీ తరఫున మేము చెప్పే సలహా ఏంటంటే మీరు ఎవరితోటి గొడవ పెట్టుకోకండి. చక్కగా వెళ్ళి ఏదైతే వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలు ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఫ్లెక్సీలు ఫోటోలు తీసి మన డిజిటల్ డైరీ, వైఎస్ఆర్ పార్టీ డిజిటల్ డైరీలో నోట్ చేయించాలి. ఫ్లెక్సీ ప్రింటర్ పేరు, అలాగే ఎవరైతే వెనకాల ఉంటారో షాడో టీము, ఆ షాడో టీం పేర్లు ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి డిజిటల్ డైరీకి పంపించమని కోరుతున్నాం. ఇక మన స్థానికంగా ఇక్కడ విషయానికి వస్తే మరి నిన్న మేము కొవ్వొత్తుల ప్రదర్శన ఏదో చక్కగా చేసాం. అలాగే 3 మండలాల్లో చేసాం. మరి అత్తిల్లో చేసిన మండలానికి నిన్నటి నుంచి తహసీల్దార్ గారు, అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసు వారు నానా తిప్పలు పడుతున్నారు మా కార్యకర్తల మీద కేసులు కట్టడానికి. కారణం ఏంటంటే అత్తిల్లో 144 సెక్షన్ ఉందన్న. అది ఎవరికే తెలియదు, ఎప్పుడు పెట్టారో తెలియదు. ఇవన్నీ మరి మా కార్యకర్తల మీద కేసులు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఊరుకోం, సీరియస్గానే ఉంటాం. ఇది పార్టీ సెంట్రల్ ఆఫీస్ పిలుపు మీద మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం సమయంగానే ఉన్నారు, కానీ రెవెన్యూ వారు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వారిని కేసులు కట్టమని. ఇక ఈ మధ్యకాలంలో నాయకులు ప్రవర్తన చూస్తున్నాం. వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని రోడ్డంతా తిరగనమని, బతకనమని ఇవన్నీ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలకి మేము ఎవరం బెదరం, జడం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి, ఈ 2 ఇన్సిడెంట్లు జరిగిన కాడి నుంచి ఇంకా స్ట్రాంగ్ అయ్యారు మా కార్యకర్తలు. అంతా సమిష్టిగా పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ 3 సంవత్సరాల 4 నెలల 5 నెలలు కూడా మేము ఈ గొడవలు ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అలాగే మరి లోకల్గా మరి మన తణుకు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. మరి పోలీస్ అధికారులు 2 ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ సిక్ లీవ్ పెట్టిపోయారంటే ఎంత అధ్వానంగా ఉంది వ్యవస్థ చూడండి ఒకసారి. అలాగే రెవెన్యూ అధికారులు కూడా కరప్షన్లో నెంబర్ 1 వస్తుంది మన రాష్ట్రంలో, మన తణుకు నియోజకవర్గంలో. అది మరి
స్థానిక శాసనసభ్యులు గారికి తెలిసి జరుగుతుందో జరుగుతుందో. అలాగే అత్తిల్లో మరి మొన్న కూటమి నాయకులు పంచాయతీ సందర్భంగా పోలీసు వాళ్ళకి ఇవ్వాలని ఒక్కో గ్రామం నుంచి 11 లక్షలు సుమారు కలెక్ట్ చేశారు. ఈ కలెక్ట్ చేసిన డబ్బులు పోలీసు వారికి ఇవ్వలేదని వాళ్ళు ఎడుతున్నారు. ఎక్కడికి వెళ్ళియో ఏమనియో తెలియదు. కానీ వ్యవస్థ కరప్షన్ అన్నది విపరీతంగా పెరిగిపోయింది తణుకు నియోజకవర్గంలో. మరి రాధాకృష్ణ గారికి మరీ చెప్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. మీ పేరుని కూడా ఉపయోగించుకుని కరప్షన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి పంపాలని మరి మీరు అటువంటి వారు కాదు, కానీ మీ పేరు మీద ఇలా కలెక్ట్ చేస్తున్నారని అది చూసుకోండి. మరి ఈ వ్యవస్థ మరి యాక్చువల్గా అయితే నియోజకవర్గంలో మాత్రం చాలా బ్యాడ్గా ఉంది.